గరుడ పురాణము కేవలం ఈ పురాణం మీదనే ఆధారపడి చెప్పుట కుదరని పని. ఈ ఒక్క పురాణమును చెప్పవలనంటే కొన్నిటి సహాయము తీసుకోవలే. కనుక దానము విషయంలో మనువు చెప్పిన విషయంలో ప్రస్తావిస్తున్నాం. వివాహం చేసుకోవాలనుకునేవాడు పేదవాడైతే వాడికి దానం చేయడం చాలా గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. యాగములు చెయ్యాలనుకునేవాడికి బాటసారికి తన దగ్గరున్నటువంటి సంపదంతా యాగంలో దానం చేసిన వాడికి, అలాంటి వాడికి దానం చేయడం గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది అన్నారు. సోమయాగం ఎవరైనా చెయ్యాలనుకున్నప్పుడు అలాంటి వాడికి కూడా దానం చెయ్యాలన్నారు. సోమయాగం అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి యాగం. ఇది సామాన్యముగా ఎవరు చెయ్యలేరు. కనీసం అది చెయ్యాలంటేనే 1-2 సంవత్సరములు దీక్షితులై ఉండాలి. అలాంటి వారు యాగం చేయగలరు. భృగు మహర్షి చెప్తాడు, 3 సంవత్సరాల కాలం తన వారిని, తన మీద ఆధారపడ్డ సేవకులని పోషించగలిగేంత డబ్బు ఉంటేనే వాడు సోమయాగం చేయాలన్నారు. అలా లేకపోతే వాడు సోమపీఠుడైనా కూడా అంతగా ఫలితాన్ని పొందలేరన్నారు. సోమయాగం అంత కష్టం. కనుక ఇలాంటి దివ్యయాగములు చేసేవారికి దానం ఇవ్వడం వల్ల ఆ పుణ్యం ఎంతో గొప్ప ఉత్కృష్ట స్థితిని దాతకి చేకూరుస్తుందన్నారు. తల్లిదండ్రుల గురించి, అలాగే విద్యావంతులకి తప్పక దానం చెయ్యాలి. ఎవరు విద్యావంతుడంటే వేదాధ్యయన కాలంలో తనకి వస్తువులు కోరుకునేవాడు. వేదాధ్యయనం చేసేవాళ్ళు పూర్వం ఆ ఇల్లు ఈ ఇల్లు అడిగి భిక్ష తినేవారు, మధుకరమెత్తి జీవించేవారు. ఈరోజు మీ ఇంట్లో తింటానండి అని అడిగి తినేవారు, ఎప్పుడో ఒకసారి వచ్చేవారు. అలాంటి వారికి అన్నం పెట్టడం సహజముగా చేసేటువంటి పని కంటే కూడా గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సోమపీఠులు, దివ్యమైనటువంటి దీక్షితులు అయిన వారికి అత్యంత శుచితో అన్నమును పెట్టుట కూడా గొప్పదైనటువంటి పద్ధతి. తర్వాత కీర్తిని కలిగించేటువంటి దానమును కూడా చేయవచ్చు. అది తప్పు కాదు. తన కీర్తిని తాను చూసుకోవాలి. ఎందుకంటే కీర్తి లేకపోతే మనిషి గురించి ఎవరు మంచిగా మాట్లాడరు. ఈ మంచిగా మాట్లాడకపోవడం కూడా ఒక దోషమే అన్నారు. మరి కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సేవకులకి ఇవ్వడం వల్ల, కవులకి ఇవ్వడం వల్ల, అప్పుడప్పుడు వచ్చే భిక్షగాళ్ళకి ఇవ్వడం వల్ల, ఇలా అందరికీ మన నుంచి ఉపకారం ఎవరెవరు పొందుతారో అంటే మన చుట్టూ ఎవరుంటారో వారికి కొంత ఇవ్వడం వల్ల కీర్తి అనేది లభిస్తుంది అన్నారు. పైగా తనకు తానుగా చెప్పుకోకూడదట. నేను ఇంత దానం చేశాను, నేను ఇంత గొప్ప పనులు చేశానని చెప్పుకుంటే ఆ క్షణమునందే అతనికి ఉన్నటువంటి పుణ్యమంతా క్షణమైపోతుంది అని ఈ విధంగా దానాన్ని గురించి చెప్పారు.